హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 3. అర్చన రెడీ అయితే అయ్యాను, కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. దేవుడా, నా వల్ల ఎవరికి ప్రాబ్లం రాకూడదు, నాకు అస్సలే రాకూడదు. ఈ చిన్న హెల్ప్ చేసి మా బాస్ రుణం తీర్చుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. పిన్ని, నేను వెళ్ళొస్తాను, చెప్పాను కదా లేటుగా వస్తే నో ఎంట్రీ అని ఉమా అంటుంది. అలాగే పిన్ని. తరుణ్, ఉదయ్ నేను రెడీరా, నువ్వు రెడీయా అని లోపలికి వచ్చి చూసి, రేయ్ నువ్వు ఈ సూట్లో ఎలా ఉన్నావో చెప్పనా? ఇప్పుడు పార్టీలో అమ్మాయిలందరూ నీ వెనకే పడతారా? ఆపరా, అక్కడ అమ్మాయిలు డబ్బులు చూసి పడతారు. నాకు కావాల్సింది మంచి మనసున్న అమ్మాయి. దొరుకుతుందారా? రేయ్, అది తప్పకుండా దొరుకుతుందిరా. సరే పద అని కార్లో పార్టీకి బయలుదేరుతారు. జనార్దన్, మేనేజర్ పార్టీకి అంతా ఓకేనా? గెస్ట్స్ వస్తున్నారు. మేనేజర్, హా సార్, ఒక డౌట్. మనం ఎప్పుడు కాంట్రాక్ట్స్ ఉదయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇస్తాం కదా సార్, మరి ఇప్పుడు కొత్త కంపెనీ అయిన ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇవ్వడం ఏంటి సార్? జనార్దన్, ఆదిత్య టాలెంట్ చూసి ఉదయ్కి కూడా టాలెంట్ ఉంది, అంతకు మించి ఈగో కూడా ఉంది. ఎప్పుడు గెలుపు మాత్రమే చూసే ఉదయ్కి ఓటమి కూడా ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఉదయ్, నమస్కారం జనార్దన్ గారు, పార్టీ చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ ఉదయ్. ఎంజాయ్. మీ ఫ్యామిలీ ఎక్కడా? నాన్నగారు రాలేదా? చూసి చాలా రోజులయ్యింది. నీకు కంపెనీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. అలా ఏం లేదు అంకుల్, డాడీ హెల్త్ కొంచెం బాగోలేదు, ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్ళారు. ఇంకో 2 monthsలో వస్తారు. ఓ ఓకే ఓకే, పద లోపలికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నాకు కావలసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. అదిగో వచ్చేసింది నా పిఏ అర్చన. అదేంటి ఉదయ్, పిఏ కోసం నువ్వు వెయిట్ చేయడం ఏంటి అని అన్నాడు జనార్దన్. అంకుల్, తను కొంచెం షై టైప్, ఇక్కడ ప్లేస్ కొత్త కదా, పైగా ఆడపిల్ల, తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అంకుల్. వెరీ గుడ్ ఉదయ్, నీ దగ్గర జాబ్ చేసే వాళ్ళ గురించి ఆలోచించడం నిజంగా గ్రేట్. ఆ అమ్మాయిని తీసుకొనిరా. మేనేజర్, పద మనం వెళ్దాం. ఏంటి అర్చన, నీకోసం నేను బయట వెయిట్ చేయాలా? టైంకి రావాలి అని తెలియదా నీకు? సారీ సార్, ఆటోలో రావాలి అంటే లేట్ అవుతుంది కదా, మీలాగా నాకు కార్ లేదు సార్. ఏంటి, కార్ లేకపోతే ఏమైంది? క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, డబ్బులు మీరిస్తారా? నేను నీకు శాలరీ ఇస్తున్నాను. శాలరీ అంతా ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్, ఖర్చులు అలాగే ఉంటాయి. పైగా మా బాస్ నేను చేసే వర్క్లో తప్పులు వెతికి మరీ శాలరీ కట్ చేస్తారు. ఏం చేయను సార్. ఇంకా ఆపుతావా? వదిలితే రోజంతా వాగుతూనే ఉంటావు. సార్, నా కోసం మీరెందుకు వెయిట్ చేయడం, నేను లోపలికి వస్తాను కదా. నువ్వు వస్తే నా ప్లాన్ నీకు లోపల చెప్పలేను కదా, అందుకే బయటే ఉన్నా. చూడు అని మొబైల్లో ఫోటో తీసి, ఇతనే ఆదిత్య, ఇతను వచ్చినప్పుడు నువ్వు కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండు, నా మనిషి ఫోటో తీస్తాడు, సరేనా? వాడికి డౌట్ రాకుండా నార్మల్గా యాక్టింగ్ చెయ్యి. నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తేనే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, అర్థమైందా? సార్, ఆ పిక్స్తో ఏం చేస్తారు? ఆ పిక్స్ ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది సార్. ఏం కాదు, నువ్వు జస్ట్ అతని పక్కన నించొని ఫోటో మాత్రమే దిగుతావు, అంతే, ఇంకా ఏం అవ్వదు, భయపడకు. అర్చన మనసులో, నిన్ను చూస్తేనే నాకు డౌట్గా ఉంది. ఏదైనా తేడా జరిగి ఎవరికైనా తెలిసి మా పిన్ని నన్ను గెంటేస్తే అప్పుడు నువ్వు తాగే టీలో పాయిజన్ కలిపి చంపేస్తాను నిన్ను. మిస్ అర్చన, నేను టీ తాగను, మీకు తెలుసు కదా. సార్, అది నువ్వు మనసులో అనుకోవాలి అని బయటకి అనేశావు. Story is continue. Wait for the next episode. Subscribe to our channel. Thanks for watching.